తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. అద్దంకిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కురిసపాడు మండలం దైవాలరావూరులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జల జీవన్ మిషన్ కింద 86 లక్షల నిధులతో తయారు చేసిన తాగునీటి సరఫరాకు శంకుస్థాపన చేశారు. 50 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే కురిసపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నీ కళ్ళే పైన అది కాదు, 1000 రూపాయలు పెంచాం కదా అమ్మటే తొందరలోనే భర్త చచ్చిపోయి భార్యకి పెన్షన్ లేక చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తెలిసింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న మధ్య 2023 నుంచి అంటే కాదు 2013 నుంచి కావాలని చాలా మంది అడిగారు. వాటి మీద దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు. కొద్దిగా ఫైనాన్స్ పరంగా ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందులు లేకుండా వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేస్తాం. ఎందుకంటే మొన్న మధ్య మనం తల్లికి వందనం కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం రైతులు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా 14,000, 20 ఏళ్ళలో వాళ్ళు ఒక 6,000, మనం ఒక 14,000 ఇది కూడా తొందరలోనే చేయాలి. వచ్చే నెల నుంచి పై వచ్చే నెల నుంచి మనం ఏదైతే ఎలక్షన్ అప్పుడు చెప్పామో ఆర్టీసీ బస్సు జిల్లా పరిధిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన జిల్లా పరిధిలో బాపట్ల జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇస్తామన్నారో అది కూడా తొందరలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాం. అప్పుడు లోపల మనం పెన్షన్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చాం. 4,000 ఇచ్చాము, 3,000 నుంచి 4,000 చేసాము. కొంతమందికి 6,000 ఇచ్చాము. మనం కొంతమందికి 6,000 ఇచ్చాము. ఒక 2 కుటుంబాలకైతే 10,000 ఇచ్చాము. వాళ్ళు హెల్త్ బాగాలేక డయాలసిస్ పేషెంట్లకి అయితే. అదే కాకుండా పూర్తి వికలాంగులకు ఉంటే 15,000 ఇస్తాం. మన గ్రామంలో అయితే ఎవరు లేరు. అది దాదాపు భారతదేశంలో ఎక్కడ ఇవ్వనంత పెన్షన్ డబ్బులు మనమే ఇస్తున్నాం. నాకు తెలిసి ఇందులో సగం కూడా డబ్బులు ఇవ్వట్లా. 34,000 కోట్లు మన ప్రభుత్వం ఓన్లీ పెన్షన్ మీద ఖర్చు పెడుతుంది. పక్కన తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు ఏదున్నా సరే 2,100 రూపాయలు మించి ఎవరు కూడా ఇవ్వట్లా. మన ప్రభుత్వం ఒకటే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ మీద ఖర్చు పెడుతుంది. అదే కాకుండా అమ్మఒడి ఉంది. అమ్మఒడి గడిచిన ప్రభుత్వం ఇంట్లో 4-5 పిల్లలున్నా, 2 ముగ్గురున్నా, 2 ఉంటే కూడా ఒకరికి ఇచ్చింది. మిగతా వాళ్ళు 2కి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చింది. మనమైతే ఆ రోజు ఏం చెప్పామంటే 1 2 ముగ్గురున్నా పిల్లలందరూ చదువుకోవాలి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టే అది కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇచ్చారు. దానిలో ఇచ్చిన మాట ప్రకారం అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఇందాక గ్రామంలో నేను తిరిగేటప్పుడు చాలా మందిని అడిగాను, అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఎక్కడన్నా 1 ప్రాబ్లమ్స్ ఉంటే రేపు నుంచి గ్రామ సెక్రటరీ మన సచివాలయం ఉంది, సచివాలయం సిబ్బంది ఎక్కడున్నారు? వెనకున్నారు సచివాలయం సిబ్బంది అందరూ